భాగంగా చివరి రోజు వికారాబాద్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించారు. బీజేపీ జనసభకు ఆయన హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి ఏనాడు కృషి చేయలేదని అమిత్ షా వివరించారు. అయోధ్యలో రామ మందిరం అంశాన్ని కాంగ్రెస్ 70 ఏళ్లుగా నాంచుతూ వచ్చిందన్న ఆయన, మోదీ రెండోసారి అధికారంలోకి రాగానే 5 ఏళ్లలో ఆలయాన్ని నిర్మించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ మజ్లిస్ ను రాష్ట్రం నుంచి తరిమే శక్తి ఒక్క బీజేపీకే ఉందన్న షా, బీజేపీ అధికారంలో ఉన్నంత వరకు పీఓకేను పాక్ వశం కాకుండా చూస్తామని తెలిపారు. ఈసారి 400 స్థానాలతో బీజేపీ అధికారం సాధిస్తుందన్నారు. చేవెళ్ల అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ 10 సీట్లు గెలుస్తుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. కొండ విశ్వేశ్వరరెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు